ఈ గంధాలనే తన్మాత్రలు 5 తెచ్చుకొని ఇంద్రియాలు వాటికి అధిష్టాన దేవతలుగా ఉద్భవించాయి. ఈ సమస్త జగత్తు దాని వల్లే ఉత్పన్నమైంది. జగత్తు ఉంది అంటే ధర్మం. జగత్తే లేకపోతే నీకు ఉన్నప్పుడు ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి? నీ గాఢ నిద్రలో నీకు ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి? నేను వెళ్ళిపోతున్నాను. ఈ జగత్తు ఉందంటే ధర్మం, ఈ జగత్తు ఉందంటే అర్థం, ఈ జగత్తు ఉందంటే కామం. జగత్తే లేకపోతే ధర్మం ఎక్కడుంది? నువ్వై ఉన్నావు. కాబట్టి జగత్తు ఉంది అనే భ్రాంతి నీకు వచ్చింది కాబట్టి ధర్మాన్ని ఆచరించు. తద్వారా ధర్మం నుంచి వచ్చే అర్థము, ధర్మం నుంచి వచ్చే కామమే మళ్ళీ నిన్ను మోక్షం వైపు తీసుకెళ్తుంది, నీ స్వస్వరూపానికి తీసుకెళ్తుంది అనే విషయాన్ని చెప్తూ అవ్యక్తం నుండి ఉత్పన్నమైన మనస్సు ప్రథమ వికారంగా గుర్తింపు పొందింది. మనస్సు ప్రథమమైనటువంటి వికారము. ఇది కర్త, భూతాదుల్ని చూసేది ఇదే అని చెప్తూ ఒక్కసారి హరయే నమః హరయే నమః అంటుండండి. ఈ మైక్ అతను ఎవరున్నారు? సరే సరే, అది వంగి చెప్పాల్సి వస్తుంది. అదే తీసేస్తారంటే ఈ అవ్యక్తం అంటే ఏమిటో తెలియదు. మనస్సుకి తల్లి ఆకాశం, తండ్రి వాయువు. ఆంజనేయ స్వామి తల్లి అంజని, తండ్రి వాయుదేవి. ఆంజనేయుడే మనస్సు సుందరకాండలో. ఆ పరాప్రకృతి అయినటువంటి బుద్ధిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈ బుద్ధిని ఆత్మని ఒకటి చేశాడు. తల్లి ఎవరు? మనస్సుకి ఆకాశం. తండ్రి ఎవరు? వాయుదేవుడు. అదేంటంటే ఏది పడితే చెప్తారు నిజం. పంచభూతాలలో ఆకాశము వాయువు అనే అవ్యక్తాల నుంచి మనస్సు పుట్టింది. మనస్సుకి ఏమిటి లక్షణం? ఎన్ని విషయాలు తీసుకున్నా ఇంకో విషయాన్ని దాచిపెట్టుకుంటూ ఉంటుంది లోపల. స్పేస్, ఖాళీ, మెమరీ. ఇది ఎంత జీబీ ఫోన్ అండి? ఇది 128 జీబీ ఫోన్ అండి. అంటే దాంట్లో ఉండే మెమరీ. మెమరీ అనేది ఆకాశం, స్పేస్. ఎంత స్పేస్? 120 జీబీ స్పేస్, 4 జీబీ స్పేస్. దీని స్పీడ్ ఎంతండి? 8 జీబీ ర్యామ్, 12 జీబీ ర్యామ్ స్పీడ్. ఆ మనస్సే ఇక్కడ చిప్పు, టెక్నాలజీని వాడింది అదే. ఈ వచ్చినటువంటి మనస్సుని ప్రసరింపజేసేది ఆకాశంలో వాయువు. ఈ విషయాన్ని ఇట్నుంచి అటు, ఆ విషయాన్ని అట్నుంచి ఇటు తీసుకొచ్చి స్పేస్ లో పెడుతోంది కదా, అందుకని మనస్సు అన్నారు. ఈ మనస్సు నిరాకారమైంది. ఇది ఏం చేస్తూ ఉంటుంది? వాయువు సంచారం చేస్తూ ఉంటుంది కదా, మనస్సు సంచారం చేస్తూ. తండ్రి లక్షణమైనటువంటి సంచారాన్ని, తల్లి లక్షణమైనటువంటి స్పేస్ ని, ఈ రెండింటిని దాటాక ఉండేది పరమాత్మ. ఆయన నుంచి ఆకాశం వాయువు వచ్చినాయి. ఇప్పుడు ఈ మనస్సుతోటి నువ్వు పరమాత్మను చూడాలంటే చూడలేవు. దీనికంటే పెద్దదని. అందుకనే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడ మనస్సు వాక్కులు దాటుతాయో దాని తర్వాత ఉంటుంది పరమాత్మ. ధర్మము మనస్సు వాక్కులకి అన్నిటిగా ఇది దాటింది పరమాత్మ. ధర్మము ఆకాశవాయు స్వరూపంలో వచ్చిందయ్యా. అక్కడ నువ్వు ధర్మము అనేది పట్టుకోకుండా ఆ ధర్మము అనేది పట్టుకున్నావు అనుకో, నీ మనస్సు కింద వచ్చే భూతాలతో అంతే కారణంగా తయారు. అక్కడ మూలం దగ్గర, మనస్సు దగ్గర ధర్మాన్ని పట్టుకున్నావు అనుకో, పైకి వెళ్తావు ఆత్మస్థితి, మోక్షస్థితి. కాబట్టి కింద పతనం కానికుండా అక్కడికక్కడ ముందు మనస్సులో ఆత్మతత్వాన్ని నిల్చోబెట్టండి. ఇది చెప్తాం. మనస్సుకి తల్లిదండ్రులు ఎవరు? ఆకాశం, వాయువు. తండ్రి ఎవరు? ఆకాశానికి తల్లి, మనస్సుకి తల్లి. ఎందుకు? ఒకటి విషయాల్ని సేకరించి దాచిపెట్టేంత స్పేస్ ఉంచుతుంది, రెండోది సంచరిస్తుంది. ఇది మర్చిపోకండి. ఏదైనా పరిమాణ విషయం వస్తే అమ్మా, తల్లి, మనస, ఈ విషయాన్ని నాకు అవసరమా, ఎందుకమ్మా తెచ్చిపెట్టుకున్నావు, దీంట్లో ఉంచారు తల్లి,
మన నోట్ నుంచి తప్పుడు మాట బయటకు వెళ్తాం. తండ్రి ఎందుకయ్యా ఈ పంచవాక్యాలను నా నోట్ నుంచి బయటకు పంపిస్తాం, అవసరమా? వద్దయ్యా. ఆరోభద్రాహకరతో ఎంతో విశ్వత, ఇది చెప్తున్నా. ప్రపంచంలో ఉన్న మంచి అన్ని వైపుల నుంచి నన్ను చేరుగాక, దీని అర్థం. కాబట్టి మనస్సుకు మనం చేయాల్సిన బోధ ఏమిటి? మంచి ఎక్కడున్నా తీసుకురా. చెడుకు మనం చెప్పాల్సిన బోధ ఏమిటి? ఒకవేళ లోపలున్నా బయటికి వెళ్ళి, లోపల ఉంటే అమ్మ లోపల నుంచి తీసేసి ఆవిడనే ప్రార్థించండి. డిలీట్ ఫైల్ డిలీట్ చేయాలన్నా, ఫైల్ ప్రాసెస్ చేయాలన్నా ఎవరి చేతిలో ఉంది? పరాప్రకృతి చేతిలో ఉంది, మహామాయ. కాబట్టి అనవసరమైన ఫైల్స్ అన్ని నాలో వచ్చి డిలీట్ చేసేయండి. అవసరమైనటువంటి ఫైల్స్ ఉంచు, అదే ధర్మం. అనవసరమైంది అధర్మం. అధర్మాన్ని నా నుంచి దూరం చేయకండి. ఇది కోరుకోవాల్సింది అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం. ఎందుకు అంటే ఎప్పుడైతే ధర్మం అనేది వచ్చిందో పరమాత్మ దేనికి పట్టుబట్టుగానే ధర్మానికి పట్టుబట్టు. అందుకనే ఎప్పుడు ధర్మానికి గ్లాని కలిగితే అప్పుడప్పుడు నేను వస్తానన్నాడు. ఓ రూపం ధరించి ధర్మ పరిరక్షణ బాధ్యంగా చేయడానికి. ఆయన స్వస్వరూపం ఏమిటి? ధర్మమే. దానికి ఏ ప్రతిఫలాపేక్ష ఉండదు, కేవలం ధర్మమే. కాబట్టి ఇక ఈ మనస్సు అనేది అవ్యక్తం నుంచి బయటకు వచ్చింది అని చెప్పాను. ఆ కారణంగా ఇది కర్త భూతాదులన్నింటినీ చూస్తుంది. అన్నింటినీ చూడటానికి మూల కారణం ఇదే. ఇక వైకారిక అహంకారంతో వైకారి సృష్టి ఏర్పడింది. వికారాలతో కూడినటువంటి సృష్టి, వికారమైన అహంకారాల వల్ల. నీలో అహంకారం ప్రధానం ఈ సృష్టి మొత్తానికి. ఎందుకు? నువ్వు చూసే కోణంలో సృష్టి మొత్తం జరుగుతుంది. నువ్వు ఎలా అమ్మ ఈ కేసు దాటలేనేమో అని భయంగా ఉంది అంటున్నాడు. నువ్వు చూసే కోణంలో ఈ ప్రపంచమంతా సృష్టి చేయబడతావు. తెలుసా అమ్మా? ఒక చిన్న కథ చెప్పబట్టి చెప్తా. చెప్పండి, కూర్చుంది ఎందుకు కథ చెప్పడానికి? భారతమ్మ గారు పెట్టింది అందుకనే. ఈశ్వర సృష్టి వల్ల ఎప్పుడూ ఇబ్బంది లేదు. ఈ ఇబ్బంది మొత్తం ఎవరి వల్ల వస్తుంది? ఎవడి అహంకారంతో వాడు చేసుకునే సృష్టి వల్ల వస్తుంది. పూర్వము మంథనిలో విష్ణుదత్తుడు దేవదత్తుడు అని ఇద్దరు బ్రాహ్మణులు ఉండేవాడు. ఎక్కడ ఉండేవాడు? మంథనిలోనే. ఈ విష్ణుదత్తుడి కొడుకు దేవదత్తుడి కొడుకు కాశీలో చదువుకుంటున్నారు. ఇద్దరు ఎక్కడ చదువుకుంటున్నారు? కాశీలో చదువుకుంటున్నారు. విష్ణుదత్తుడికి ఎప్పుడూ దుఃఖం రాదు, ఆనందంగా నవ్వుతుండేవాడు. ఏం చెప్పినా బాధపడేవాడు. దేవదత్తుడు ప్రతిదానికి ఏడు కొట్టుకోవాలి, బాధపడుతూ ఉండేవాడు. వాడు బాధపడట్లేదని కూడా వీడికే బాధ. వాడు ఎలాగైనా బాధపడాలి. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఓ సందర్భంలో వాళ్ళ ఆవిడ అన్నం వడ్డిస్తుంటే వీళ్ళు ఆమె వీటి మీద ఎక్కి కూర్చున్నాడు. వీడు బాధపడకుండా విష్ణుదత్తుడు సై పిల్లోడు వీటి మీద ఉన్నాడు, కింద పడతాడేమో జాగ్రత్తగా చూసుకోవాలి. వీడు ఎప్పుడు ఏం చెప్పినా బాధపడట్లేదు ఏంటి విష్ణుదత్తుడు అని ఒళ్ళు మండిపోయింది. మండిపోయి ఏం చేశాడు? కాశీలో ఉన్న నీ కొడుకు గంగలో పడి చచ్చిపోయాడు. ఆత్మవైపుతం నామాసి. ఇప్పటిదాకా వాడు ఎప్పుడు ఏడవాల, ఒక్కసారి బడబడా కంటే పడి లేదు. కానీ అది చూసాం. 2 రోజులు ఆగి వీడికి నిజం చెప్దాం అనుకున్నాడు. కానీ వీడు ఏ రోజు అబద్ధం చెప్పాడో ఆ రోజు నిజంగా వాడి కొడుకు గంగలో పడి చచ్చిపోయాడు. ఎవరు? దేవదత్తుడి కొడుకు. 4 రోజులు పూర్తయిపోయింది. కథ అయిపోయింది. వార్త తెలిసింది. ఇదే కదా. ఇదేం కథ అండి? దీనికి వెనక ముందు ఏమన్నా ఉండాలి కదా. కొంత కథ చెప్పి కథ అయిపోయిందంటే ఎట్లా ఉంది? ఇప్పుడు ఈ 4 రోజులు విష్ణుదత్తుడు ఏడ్చాడు, దేవదత్తుడు నవ్వాడు. వాస్తవానికి ఈశ్వరుడు చేసిన సృష్టి ప్రకారం చచ్చిపోయింది ఎవడు? దేవదత్తుడు కొడుకు. మరి విష్ణుదత్తుడు కొడుకు చచ్చిపోలేదు, కానీ 4 రోజులు వీడు ఏడ్చాడు. విష్ణుదత్తుడి కొడుకు ఎక్కడ చచ్చిపోయాడు? ఎక్కడ చచ్చిపోయాడు? వాడు చేసుకున్న సృష్టిలో చచ్చిపోయాడు. వాడి అహంలో చచ్చిపోయాడు. ఎక్కడ చచ్చిపోయాడు? అంటే దుఃఖం దేని వల్ల వచ్చింది వాడికి? జీవుడు చేసుకుంటున్నటువంటి వాడి WWW వరల్డ్ వైడ్ వెబ్ లోపల నుంచి వాడికి ఇది వస్తుంది. అవునా?
నిజంగా కొడుకు చచ్చిపోతే ఏడవాలి కదా. వీడి నవ్వుకి కారణం వీడి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూలో వాడి కొడుకు చావాలా. ఇప్పుడు సుఖ దుఃఖాలు ఎక్కడున్నాయి? బయట ఉన్నాయా, నీలో ఉన్నాయా? ఈశ్వర సృష్టిలో ఉన్నాయా, జీవ సృష్టిలో ఉన్నాయా? ఇది తెలియక పనికి మాలినంతా సృష్టించుకుంటున్నాడయ్యా జీవుడు. అదే ఇక్కడ చెప్తోంది నాయనా, ఈ వికారాలతో కూడినటువంటి ఈ ఇంద్రియాలు, తైజసాలు, ఈ 10 మంది దేవతలు, వైకారికులు, వీళ్ళందరూ కూడా 11వ ఇంద్రియం మనస్సు గుణాల కారణంగా ఉభయాత్మకం అనగా సాత్విక రాజ సాత్మకము. ఇది భూత తన్మాత్రల సృష్టి. భూతాది వల్లనే అనగా తామస అహంకారం వల్లే ఈ ప్రజ ఉత్పత్తి జరుగుతోంది. వీడికి మొత్తము ఈ సృష్టి మొత్తం జరుగుతోంది వాడి లోపలే అండి, బయట ఎక్కడా జరగదు. అందుకే విశ్వం దర్పణ దృశ్యం అనగా దీంట్లో చూసి ఏడుస్తున్నావు. హీరోయిన్ కొడితే ఏడుస్తున్నావు. కొట్టాడు వాడు నిజంగా? మరి కొట్టాడు కదండి. కొట్టింది నిజం కాదని డైరెక్టర్కి తెలుసు, రాసిన వాడికి తెలుసు, హీరోయిన్కి తెలుసు, హీరోకి తెలుసు. నేను కొట్టలేదు, కొడితే ఆ తిరిగి కొడుతుందని కూడా వాడికి తెలుసు. కానీ ఇవన్నీ నువ్వు లోపల సృష్టి చేసుకొని నువ్వు అనుభవిస్తున్నావుగా. ఎంత దుర్మార్గుడు, చచ్చేట్టు కొట్టాడు దాన్ని అంటున్నావా లేదా? ఎక్కడొచ్చింది దుఃఖం? బయట జరగల, నీలో జరుగుతుంది. అనవసరమైనటువంటి సృష్టి మొత్తము, నీకు అవసరం లేని మొత్తం మనసులోకి తెచ్చి పెట్టుకొని కల్మషాలతో ఇబ్బంది పడుతున్నావు నువ్వు. కాబట్టి నీ సృష్టిని పవిత్రం చేసుకో. పరమాత్మ వచ్చి కూర్చుంటాడు. నీ సృష్టిలో ఉన్న చెత్తని ఊడు, ఆ నిర్మాల్యాన్ని మొత్తాన్ని తీసేయి. అక్కడ వచ్చినటువంటి బురద అన్నింటినీ పక్కకి నెట్టు. అక్కడ ఉండే విష సర్పాలన్నీ దూరం వెళ్ళిపోతాయి. శుభ్రంగా ఉంచుకో. ఆ మనస్సుని శుభ్రం చేయి. దాంట్లో పరిమాణం తీసుకొచ్చి సృష్టి చేసి నువ్వు బాధపడి నలుగురికి నరకం చూపించవు. వీడు ఒక్కడే బాధపడండి, నలుగురికి బాధ పెడతాడు మళ్ళీ. కాబట్టి బాధ పంచుకోకండి, బాధని అనుభవించండి. పొద్దున చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే కొన్ని విషయాలు 2-3 దాకా చెప్పాలి. పురాణం కూడా అదే చేస్తుంది, చెప్పిన విషయమే చెప్తుంటుంది చాలా చోట్ల. వాళ్ళకి తెలియదు కాదు, మనసుకి పట్టు రావాలి. ఒకసారి తోటి కూర్చోడానికి వాళ్ళు ఏమన్నా ఏకాగ్ర చిత్తం కలిగిన వాళ్ళ, ఏక సొంతాగ్ర హృదయ కాదు కదా, ముసలాగ్ర మహిష జాతికి చెందిన వాళ్ళే నేను. కాబట్టి ఒకసారి కాదు కాబట్టి నాకు నేను 4 సార్లు చెప్పుకుంటున్నాను. అది రహస్యం. కాబట్టి ఈ వికారాన్ని పొందిన ఆకాశం స్పర్శ తన్మాత్రని ఉత్పన్నం చేసింది. దాంతో వాయువు అనేది వస్తుంది. ఈ వాయువు గుణము స్పర్శ. అక్కడి నుంచి వికారాన్ని పొంది రూపం వస్తుంది, అక్కడి నుంచి తేజస్సు వస్తుంది, అక్కడి నుంచి పృథ్వీతత్వం వస్తుంది. ఇట్లా అన్ని విధాల వచ్చి ఈ విధంగా ముందరికి వెళ్తుందయ్యా. కాబట్టి శబ్ద స్పర్శ రూప గుణాలు గంధాలు కలిసినందువల్ల భూమి 5 గణాలు కలిగింది. పంచభూతాల్లో స్థూల అని నిలవబడుతోంది. ఈ కారణం వల్లే శాంత, ఘోర, మూఢ విశేషాలన్నీ కూడా భూమికి చెప్పబడుతున్నాయి అని మొత్తము ఇప్పుడు నేను చెప్పినటువంటి సారాంశం అంతా కూడా ఇందులో ఓదాన తర్వాత కోటి చెప్పుకుంటూ వస్తూ, మొట్టమొదటి శరీరధారి ఆయనే. మొట్టమొదటి శరీరాన్ని తీసుకున్నవాడు పరమాత్మ. అలా వచ్చిన రూపంలో రూపం. కానీ అక్కడి నుంచి ఆత్మతత్వం మరచి జీవస్వరూపంగా వచ్చి కర్మలను అనుభవిస్తున్నాడు. అనుభవించేవాడు ఆ పరమాత్మ. అన్నీ వాడే. అది తెలిస్తే పోయింది, అది తెలియలేదా ఉంది. అంధకారము, అజ్ఞానము ఈ 2 ఒకటి. అంధకారం పోవాలంటే ఓ అంధకారం పో అని 100 సార్లు అనండి. పోతుందా? పోతుందా? పోదు. అంధకారం పోవాలి. అబ్బో ఇది ఇప్పటి అంధకారం కాదండి, 1000 సంవత్సరాల నుంచి ఇక్కడ చీకటి ఉంది, నాకు తెలుసు, మా పూర్వీకులు చెప్పారు. 1000 సంవత్సరాల నుంచి అంధకారం ఉంది. ఒక దీపం వెలిగించి పెట్టండి, అది నిన్నటి అంధకారమైనా 1000 ఏళ్ల క్రితం అంధకారమైనా దీపంతో పోతుంది కదా. అలాగే ఈ మనస్సు అనేటటువంటి దాంట్లో సత్వ రజస్తమ గుణాలతో సృష్టి చేసుకుంటున్నావే, అక్కడ జ్ఞానం అనే దీపం పెట్టు. ఏం పెట్టాలి? జ్ఞానము, అంతా పరమాత్మే అనే దీపం పెడితే ఆ అజ్ఞానం అనే అంధకారం వెళ్ళిపోతుందయ్యా. నిజమైనటువంటి ప్రకాశం మిగిలిపోయింది. అది పెట్టనంత కాలం అంధకారం అభివృద్ధి చెందుతుంది.
గాఢాంధకారం అయిపోతుంది. ఘాటిక కంటే కూడా చీకటిగా తయారైంది ఈ జీవితం. ఎవడి జీవితంలో నిజమైనటువంటి సత్యాన్ని చెప్పే గురువు ఉంటాడో వాడు అమావాస్య నాడు చంద్రుడు లేనటువంటి ఆకాశం లాంటి. ప్రతి వాడికి జీవితంలో గురువు ఉంటారు. నాకు నేనే గురువు, నాకు నేనే బ్రహ్మ అనే అహంకారం పనికిరాదు. ఎప్పుడు గురువు అనేవాడు అవసరం. ఎందుకు గురువు అవసరం అంటే ఆ దీపము అనేటటువంటిది వెలగాలంటే ఇంతకు ముందే వెలిగిన దీపం ఒకటి ఉంటేనేగా వెలిగించగలిగేది. ఆ అగ్ని స్వభావం ఉన్న పొల్లో ఏదో ఒకటి మదనం చేస్తే బయటకు వచ్చేదో అగ్ని లోపల ఉంటేనేగా అగ్ని బయటకు వచ్చేది. ఇక పూర్వమే అగ్ని ఉన్నదాన్ని ఆసరా చేసుకుంటే నిప్పుకూడదు. కాబట్టి ఇక పూర్వమే జ్ఞాని అయినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి మథనం చేస్తే ఈ మనస్సుని అప్పుడు జ్ఞానం అనే దీపం పుడుతుందయ్యా. ఆ అగ్నిహోత్రాన్ని పెడితే ఆ అగ్నిహోత్రమే నిరాకారమైనటువంటి ఆకాశానికి వాయువుకి కింద ఉండే వాటిని పంపిస్తుంది. పైన ఆకాశము వాయువు ఇవ్వాలనుకునేటటువంటి భూతాలని కిందకి పంపిస్తుంది. కాబట్టే మనిషి చచ్చిపోగానే అగ్నిహోత్రుడు చల్లగా అయిందిరా శరీరం అయిపోయిందిరా, అంతే కదా. ఆ అగ్నిహోత్రుడే నిరాకారం నుంచి సాకారాన్ని ఇస్తున్నవాడు, సాకారం నుంచి నిరాకారానికి పంపించేవాడు. నెయ్యేస్తే ఏమైపోయిందండి అయ్యో అంటాడు హేతువాది. వాడికేం తెలుసు సాకారం నుంచి నిరాకారానికి చేరుతుంది అని, నిరాకారం నుంచి మళ్ళీ సాకారానికి వస్తుందని. అగ్నిహోత్రుడే ఋత్విజుడని వాడికి తెలియదుగా. వాడు ఏదో అజ్ఞానంతో మాట్లాడతాడు. అందుకని అలాంటి వాడికి ఈ కథ అక్కర్లేదయ్యా అని చెప్పింది. అందుకే నాస్తికుడికి పూర్వ పురాణం చెప్పకూడదు. కారణం అదే. వాడు అగ్నుల్ని నమ్మట్లా, వేదాన్ని నమ్మట్లా. వాడు జ్యోతి నాకు వద్దంటున్నాడు, నాకు అంధకారమే బాగుంది అంటున్నాడు. అంధకారం కావాలనుకునే వాడు ఇదెందుకు అక్కర్ల. అందుకని నాస్తికులకు చెప్పకండి అయ్యా అనే విషయం చెప్పింది. ఈ ప్రధానం కంటే పరుడిగా ఉన్న పురుషుణ్ణి హంస, హిరణ్యగర్భుడు, కపిలుడు, చంద్రమూర్తి, సనాతనుడు అంటారు. ఆ పరమాత్మకు గర్భవేష్టనం మేరువు, పర్వతాలు గర్భానికి ఆవరణ రూపమై, చర్మము, జరాయువు, అన్ని సముద్రాలు గర్భోత్తమై. ఈ సృష్టి అంతా లోపలే ఉందని చెప్తున్నాడు. బ్రహ్మాండంలో ఏది ఉందో పిండాండంలో అదే ఉన్నాయి. మేరు ఎక్కడ ఉంది? దీంట్లో ఉండేటువంటి పంచభూతాలు లోపల ఎక్కడ ఉన్నాయి? దీన్ని అపంచీకృత పంచీకరణము అంటారు. పంచీకరణంతో జరిగేటటువంటిది ఏమిటి, అపంచీకృత పంచీకరణం ఏమిటి, అవన్నీ కూడా ఇక్కడ చెప్తున్నారు. అది ప్రత్యేకంగా చెప్పుకున్నారు కనుక ఈ పురాణాన్ని ఎవరైనా ఇంకా వివరించి చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది, చక్కగా తెలుస్తుంది. ఇది ఇంకా ఇంతకంటే బాగా తెలియట్లేదు అంటే మన బుద్ధి లోపల ఎక్కడో కాస్త మందము అజ్ఞానం అనేది ఉంటే ఆ పైన అర్థం కాదు. అది పోవాలి అంటే శంకరాచార్య వారి వివేక చూడమనో, విద్యారణ్యుల వారి వేదాంత పంచదశో, లేదు కనీసం కాశీ పంచకమో, నిర్వాణ షట్కమో, నిర్వాణ దశకమో, దక్షిణమూర్తి స్తోత్రమో ఇలాంటివి ఎవరైనా గురువుల దగ్గర చిన్న చిన్న ప్రకరణాలు చెప్పుకుంటూ వెళ్తే ఇంకా బాగా అర్థమవుతుంది. కాబట్టి గురువు కావాలి అని చెప్తారు. ఇక ఆ అండంలో దేవతలు, అసురులు, మనుష్యులతో కూడా సంపూర్ణ విశ్వం ఉత్పన్నమైంది. ఈ ఎక్కడి నుంచి వచ్చారండి దేవతలు, రాక్షసులు, మనుషులు? వీళ్ళందరూ కూడా ఈ బ్రహ్మాండంలో నుంచి వచ్చారు కదా. ఈ బ్రహ్మాండం అంతా ఆత్మస్వరూపమే కదా. ఆ బీజమే ఈ వృక్షం కదా, ఈ వృక్షమే ఆ బీజం కదా. వృక్షంలో నుంచి బయటకు వచ్చినప్పటికీ రకరకాల ఆకులు, పండ్లు, ఫలాలు, పూలు అన్ని కనిపిస్తున్నాయి కదా, జీవరాశి తిరుగుతున్నట్టుగా. అట్లాగే బీజమైన పరమాత్మ నుంచి వచ్చేటప్పటికి అన్ని కళలు కనిపిస్తున్నాయి మనకి, రకరకాలైనటువంటి కళలు కనిపిస్తున్నాయి. ఈ కళలన్నీ మళ్ళీ బీజ స్వరూపంగా మారిపోయి మళ్ళీ వెళ్తాయి. మళ్ళీ ఇంకో చోట నుంచి మళ్ళీ వృక్షంగా వస్తుంది. మర్రి చెట్టు చిత్రం వడతరోర్ మూలే వృద్ధా శిష్య గురోగివ. ఆ వడతరోర్ మూలానికి వెళ్ళి దక్షిణమూర్తిని పట్టుకోవయ్యా. వటము అంటే నీడ, షాడో. ఈ నీడ నుంచి దూరం అయిపోతారు. జీవుణ్ణి వేరు అనే ఛాయ ఉంది కదా, దాని నుంచి దూరం అయిపోతారు. ఛాయ అజ్ఞానం, ప్రకాశం జ్ఞానం. కాబట్టి దాని దగ్గరికి వెళ్ళిన దక్షిణమూర్తి తత్వాన్ని పట్టుకో అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. బ్రహ్మాండానికి లోపల తనకంటే 10 రెట్లు అధికంగా జలం ఉంది, అంతకంటే 10 రెట్లు తేజస్సు, అంతకంటే బయట 10 రెట్లు వాయువు, అంతకంటే 10 రెట్లు ఆకాశం. పృథివీ నుంచి ఒక్కొక్కటి 10 రెట్లు పెరుగుతూ పోతాయండి. భూమి ఎక్కువ ఉందా, నీళ్లు ఎక్కువ ఉన్నాయా? నీళ్లు ఎక్కువ ఉందా, అగ్ని ఎక్కువ ఉందా? అగ్ని ఎక్కువ ఉందా, వాయువు ఎక్కువ ఉందా?
వాయువు ఎక్కువ ఉందా, ఆకాశం ఎక్కువ ఉందా? ఆకాశం పెద్దదవుతుందా, ఆత్మ పెద్దదవుతుందా? ఆత్మే అంతా అవుతుంది. మనం ఈ పంచభూతాలను చూసి గర్వపడుతున్నాం. దీని నుంచి వచ్చేటువంటి కొన్ని లక్షణాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలను చూసుకొని మురిసిపోతున్నాం. ఆత్మతత్వం పట్టుకుంటే ఇది ఇచ్చే ఆనందం చాలా చిన్నదైపోతుంది. అందుకనే గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీకు ఆస్తులు లేవు, పాస్తులు లేవు, కనిపించేటువంటి రూపాలు లేవు, నీకు పరిమితి లేదు, నీకు రూపం లేదు, దొరద తెలియదు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏమీ తెలియవు. కానీ ఎవడైనా లేకపోతే అబ్బా ఆనందంగా పడుతుంటే లేపుతావేమో అంటున్నాడా అనట్లేదా? అంటే ఏమీ లేకుండా ఆత్మతత్వమే ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాడు మనిషి. అన్నీ ఉంటే ఆత్మతత్వం లేకపోతే ఏడుస్తుంది. అన్నీ ఉంటాయి, ఆత్మతత్వం లేకపోతే ఏడుస్తాడు. ఏమీ లేదు, ఆత్మతత్వం ఉంటే ఆనందంగా ఉంటుంది. ఆత్మతత్వం ప్రధానం. అన్నీ ఉండే ఆత్మతత్వం ఉండే అదృష్టం. కాబట్టి ఆత్మతత్వం ప్రాధాన్యం అనేది చాలా అవసరం అని చెప్తూ, ఈ లోకాల్లో ఆత్మరూపం గల ఐశ్వర్య సంపన్నులు యోగధర్మయుక్తులైన పురుషులు నివసిస్తున్నారు. వీరే కాక తత్వచింతకులు ఎందరో ఉన్నారు. చాలా మంది ఉన్నారు. నేను ఒక్కడే పండితుడిని అనుకోవడానికి వీలు. నేను ఒక్కడి పండితుడు అంటే ఎవరికి వాడు అనుకుంటే వ్యాసుల వారు లేరా? వ్యాసులు ఈ భూమి మీదేగా పుట్టింది, శంకర్లు ఈ భూమి మీదేగా పుట్టింది. నీ తెలివే పాటయ్యా, నీకంటే పెద్దవాళ్ళు ఉన్నారు. కాబట్టి అహంకారం వద్దు, నాకు అన్నీ తెలుసు. నువ్వుగా ఉండు చాలు, నువ్వై ఉండు. అనవసరంగా నాకు ఇంత జ్ఞానం ఉందని అహంకారం తెచ్చు. అది చాలా దారుణమైంది, దుర్మార్గమైంది, అది పతనానికి దారితీస్తుంది. కాబట్టి ఇంకా చాలా మంది ఉన్నారయ్యా, వాళ్ళందరూ సర్వజ్ఞులు, శాంతించిన రజోగుణం కలిగిన వాళ్ళు, సత్వసంపన్నులై నిత్యం ప్రసన్న చిత్తం కలిగిన వాళ్ళు. ఈ బ్రహ్మాండం ఈ ప్రాకృతాలైన సప్తావరణాల్లో ఆవృతమైంది. ఓ బ్రాహ్మణులారా, ఈ విషయంలో ఇంత మాత్రమే చెప్పవచ్చు. ఈ మాయ చాలా గహనమైందయ్యా. బీజ రూపంతో నేను వర్ణించిందంతా ప్రధానము, అనగా ప్రకృతి కార్యము. ఈ మాయ మరేదో కాదు, ప్రజాపతి పరామూర్తియే. అది వేదాల అభిమతం. 7 లోకాల్లో కూడిన ఈ బ్రహ్మాండమంతా పరమేష్ఠి యొక్క రెండో శరీరం. ఈ మొత్తము అన్ని లోకాల్లో ఉండేటటువంటి బ్రహ్మాండం అంతా ఏమిటి? పరమేష్ఠి యొక్క రెండో శరీరం అంట. నీ మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాలన్నీ కూడా పరమేష్ఠి యొక్క రెండో శరీరం. కాబట్టి హిరణ్య గర్భుడైన భగవంతుడు, హిరణ్య గర్భుడైన బ్రహ్మ బంగారపు అండం నుండి జన్మించాడు. హిరణ్మయ అండం నుంచి వచ్చిన వాడు బ్రహ్మ. ఇలాంటి అండాలు ఎన్నున్నాయో చెప్పుకున్నాం కదా మనం. ఇలాంటి అండాలు 1000 కలిస్తే ఓ బ్రహ్మాండం. అండానికి ఓ బ్రహ్మ ఉన్నాడు. అందుకనే భాగవతంలో కృష్ణ పరమాత్మని పరీక్షిద్దామని బ్రహ్మ పరీక్షించిన తర్వాత ఆయన తప్ప ఆయనకు అర్థమై స్తోత్రంలో చెప్తాడు, నాయన నీకు ఎన్ని రోమాలు ఉన్నాయో అంతమంది బ్రహ్మలు ఉన్నారయ్యా, నాకు అర్థమైంది. అజ్ఞానంతో నీలో ఉండే వెంట్రుక ముక్క, జడమైన వెంట్రుక ముక్క నిన్ను పరీక్ష చేద్దాం అనుకుంది, నన్ను క్షమించయ్యా అని దండం పెట్టాలి. మనమందరం చేసేది అదే. అసలు దేవుడు ఉన్నాడా? వీడు వెళ్తాడు ఎక్కడ, అక్కడి నుంచి సాయంత్రం ఉపన్యాసానికి వస్తాడు. ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళడానికి చాలా దూరం ఉందండి, ఒక్క ట్రాక్టర్ లేదు, ఆటో లేదు. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ఇంకా ఆయనకేం పని లేదు. మీ ట్రాక్టర్, ఆటో, బస్ 5 నిమిషాలు లేట్ అయితే ఇవే పరీక్షలు ఆయన పెట్టాల్సింది. ఎంత తక్కువ చిన్న స్థాయిలో ఆలోచిస్తామంటే పరీక్షలు అనేవి ఏం లేవున్నా. ఉన్నది వాడు ఆస్వాదించండి. ఉన్నది వాడు, ఉండేది రాముడు ఒక్కడే. ఊరక చెడిపోకు మనసా. ఏ రాముడు కోదండం పట్టుకున్నాడండి, సీతమ్మని పక్కన పెట్టుకున్నాడండి, లక్ష్మణుడితో ఉన్నాడు, అది కాదు. కదిలేవాడు గాడే రాముడు, కథలెన్నో గలవాడే రాముడు. తుది మొదలే లేని వాడే, తుది మొదలంతా తానైనాడు. పరబ్రహ్మమైనటువంటి రామచంద్రమూర్తి ఒక్కడే ఉన్నాడు. ఆ పరమాత్మ స్వరూపమైన రాముడిని పట్టుకొని ఆనందించండి అయ్యా అని చెప్తూ, ఇక వేదార్థ వేదులు ఈయన్నే భగవంతుడిని 3వ రూపంగా చెప్తారు. ఆ ధీమంతుడి ఇంకో రూపం, మొదటి రూపం సత్వం అయితే ఇంకో రూపం రజోగుణ రూపం.
ఆ బ్రహ్మదేవుడు రజోగుణ రూపమయ్యా అని తీసుకొచ్చి చతుర్ముఖుడైన భగవంతుడైన బ్రహ్మ జగత్తుని సృష్టించడంలో ప్రవర్తిస్తాడు. సృష్టించిన మొత్తాన్ని విశ్వతోముఖుడై విశ్వాత్మ సత్వగుణాన్ని ఆశ్రయించి విశ్వేశ్వరుడై విష్ణువు స్వయంగా పాలిస్తాడు. అంత్యకాలంలో దేవుడు అందరికీ కూడా ఆత్మ అయిన పరమేశ్వరుడి తమో గుణాన్ని ఆశ్రయించి రుద్రుడై జగత్తుని సంహరించి మహాదేవుడు ఒక్కడే అయినా 3 రూపాల్లో కనిపిస్తాడు. ఈ 3 చేసేది ఒకడే అయినప్పటికీ 3 రూపాల్లో కనిపిస్తూ ఉన్నాడు అని చెప్తూ సృష్టి స్థితి లయ గుణాలతో నిపుణుడై నిరంజనుడైనా కూడా ఒక్కోసారి ఒకడుగా, మరోసారి ఇద్దరిగా, ఇంకోసారి ముగ్గురిగా, మరోసారి అనంత రూపాలుగా ధరిస్తారు. ఏంటండి ఇన్ని రూపాలుగా కనిపించడం అంటే ఏం ఒక్కర్లా. మొన్న నాకు పితృపక్షాలు, అంతకంటే ముందు దాని తర్వాత వరుసగా ఉపన్యాసాలు. ఈ వరుసగా ఉపన్యాసాలు చెప్పుకుంటూ వెళ్ళేటప్పటికి వేడి చేసింది. అక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు దాకా ఇప్పుడు కూడా వేడి చేసి అర్థం అవుతుంది. గొంతులో తేడా వచ్చింది నాకు. వేడి చేసింది. ఈ వేడి చేసేటప్పటికి ఏమైంది అంటే దక్షిణామూర్తి స్తోత్రం నుంచి ఆ కూడా ఉపన్యాసాలు చెప్తూ వెళ్తున్నాను. ఒకవైపు 2 వైపులుగా కనిపించడం మొదలుపెట్టింది. ఓ మనిషి ఇద్దరుగా, ఓ ఓ ఓ పక్కన కూర్చుండే మనిషి ఇద్దరు ప్రేక్షకులుగా కనిపించడం మొదలుపెట్టారు. ఇదేదో తేడా కొడుతోంది, కాస్త మందు తీసుకున్నాం అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారండి నాకు ఏంటో బాగా వేడి చేసిందండి, నేను ఒక్కడే వెళ్ళింది అక్కడికి, బాగా వేడి చేసిందండి, ఒక్కళ్ళు ఇద్దరి కింద, ఒకవైపు 2 వైపుల కింద, ఒక ఫ్యాను 2 ఫ్యానుల కింద ఇట్లా నాకు కనిపిస్తోందండి. బుద్ధి దోషం మీద నాకు కలిగింది, వేడి చేసి కొంచెం చిత్తం భ్రమిస్తుంది. అంటే ఆ డాక్టర్ ఉన్నాడు, ఆయన నాకంటే చాలా బిజీ. ఈ ఒక్క చిన్న విషయం చెప్పడానికి 4 వచ్చారా అన్నాడు. అంటే ఆయన ఇంకా ఎక్కువ వేడి చేసి చాలా ధన్యవాదాలండి అని లేచి వెళ్ళిపోయాడు. చాలా మీ మీద 2 అయ్యేవాడు. ఈ ప్రపంచమంతా కూడా మనలో ఉండేటటువంటి చిత్తభ్రమ వల్ల అనేక రూపాలుగా కనిపిస్తాం. రోగం వచ్చి అనేక రకాలుగా కనిపిస్తాం. మాయ వల్ల అనేక రకాలుగా కనిపిస్తాం. దేని వల్ల? మాయ వల్ల అనేక రూపాలుగా కనిపిస్తాం. కాబట్టి అఘటిత ఘటన పటీయసి మాయ. ఇది కాదు అని ఎవరైనా చెప్తే దాన్ని చేసి చూపించేది మాయ. ఆ మాయ నుంచి బయటకు ఎట్లా రావాలో ప్రయత్నం చేయండి అయ్యా. ఇదంతా వేదాంతమే, నేను కాదమ్మా. పూర్వరూప నారాయణుడు చెప్తున్నాడు, మీ ప్రారంభం మీకు వేదాంతం తప్ప కథలు రావట్లేదు. నేను వేదాంతమే చాలాసేపు చదువుతాను, నాకు ఇష్టమైన సబ్జెక్ట్. కథలు ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, అది ఇది అని. మళ్ళీ ఆ కథ నిండా ఉండేది వేదాంతమే. దాన్ని వర్ణిస్తూ వెళ్తే ఒక్కో పేజీకి ఓ రోజు సైజ్. కాబట్టి ఇక మహాదేవుడు ఒకడే అయినా 3 రూపాల్లో అట్లా కనిపిస్తూ ఈ విధంగా అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నాడయ్యా. తన లీలలో అనేక ఆకారాలు, క్రియలు, రూపాల పేర్లతో శరీరాన్ని నిర్మిస్తాడు. భక్తుల మేలు కోసం తానే మళ్ళీ సంహరిస్తాడు. తనను 3 విధాలుగా విభజించుకొని ముల్లోకాల్లో ప్రవర్తిస్తాడు. ఈ విధంగా ఆయన సృష్టి, సంహారము, విశేషంగా సంరక్షణ, ప్రజలను సృష్టించి అనుగ్రహిస్తాడు, మళ్ళీ సంహరిస్తాడు అని చెప్పి ఈ కారణం వల్లే 3 లోకాల్లో సత్వరజస్తమో త్రిగుణాత్మకుడు. అందువల్లనే ఆ పరమాత్మ ఒక్కడే మొదట సనాతనుడైన హిరణ్యగర్భుడు అవతరించాడు. ఆది పురుషుడైనందువల్ల ఇతడు ఆదిదేవుడు, పుట్టుక లేనివాడైనందువల్ల అజుడు అని తలచబడుతున్నాడు. ప్రజలందరినీ పాలించే కారణంగా ప్రజాపతి అయ్యాడు. దేవతల్లో మహాదేవుడు, అందువల్ల మహాదేవునిగా ప్రసిద్ధుడు. బృహత్ అయిన కారణంతో బ్రహ్మ ఈ సృష్టినంతటినీ పరుడైనందువల్ల పరమేశ్వరుడు అయ్యాడు. అందరినీ తన వశంలో పెట్టుకొని తాను ఇతరులకు వశుడు కానందువల్ల ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఎవరండి? అందరినీ వశంలో పెట్టుకుంటాడు, తాను ఎవరికి వశుడు కాదు. వాడు ఈశ్వరుడు. ఎవడిలో ఈశ్వరాంశం ఉంటుందో వాడిలో ఆ సిద్ధి వస్తుంది. ఇక అన్ని ప్రదేశాలు వెళ్ళగలిగినందువల్ల ఋషి, అన్నింటినీ హరించేవాడైనందువల్ల హరి, పుట్టుక లేక పూర్వం నుండి ఉన్నందువల్ల స్వయంభువు, నారములకు అనగా జలాలకి అయనం ఆశ్రయస్థానమైన వాడు కాబట్టి ఆయన నారాయణుడు అని గుర్తింపు పొందుతున్నారు. ఓ చెప్పండి. వచిత్వాద్, అప్యవస్యాత్, వాదీశ్వరః, పరిభాషితః, ఋషిః సర్వత్ర తత్వేన హరిః సర్వహరో యతః, అనుత్పాదాచ్చ పూర్వత్వ స్వయంభూరితి సస్మృతః, నారాయణమయో అయనో నారాయణ
సంసారాన్ని హరించే కారణంగా హరుడని, వ్యాపించున్నందువల్ల విష్ణు అని, అన్నీ తెలిసిన వాడు వాళ్ళు కాబట్టి భగవాన్ అని, రక్షించే కార్యం గలవాడు కాబట్టి ఓం అని గుర్తింపు పొందుతున్నాడు. అన్నింటి విశేష జ్ఞానం ఉన్నవాడు కాబట్టి సర్వజ్ఞుడని, అందరి ఆత్మస్వరూపుడు అయినందువల్ల సర్వ అని, నిర్మలుడైన కారణంగా శివ అని, సర్వగతుడు కాబట్టి విభువు అని చెప్పబడుతున్నాడు. సర్వజ్ఞ, సర్వ విజ్ఞాన, సర్వ సర్వమయో యతః శివ స నిర్మలో యస్మాత్ విభుః సర్వగతో యతః అని చెప్తూ కారణాత్ సర్వదుఃఖానాం కారకః పరిగీయతే బహూనాత్ర విముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్. అన్ని దుఃఖాల నుంచి తరింపజేసేవాడు కాబట్టి తారకుడు అని కీర్తించబడుతున్నాడు. అనేకంగా చెప్పడం ఎందుకు? ఈ జగత్తంతా బ్రహ్మమయమే. అనేకంగా అనుకోవద్దు, ఇదంతా బ్రహ్మే తప్ప ఇంకోటి లేదు. ఆ స్థితి మీ గాఢ నిద్రలో ఉండే స్థితి వెలుగులో రావాలి. అంత ఆనందము ఆ వెలుగులో రావాలి. అప్పుడు చాలా గొప్ప స్థితి అని చెప్తూ పరమేశ్వరుడు అనేక రూపాల్లో విభక్తుడై అనేక విధాలైన క్రీడలు చేస్తూ ఉంటాడు. ఓ బ్రాహ్మణులారా, నేను సంక్షేపంగా ప్రాకృత సృష్టిని వివరించాను. ఇంకా అబుద్ధిపూర్వకమైన బ్రహ్మ సృష్టిని గురించి వినండి. శ్రీ కూర్మ పురాణే ప్రాకృత శబ్ద వర్ణనం నామ చతుర్థో అధ్యాయ. ఏమక్కర్లేదమ్మా, ఇవాళ అద్వైతాన్ని వంకబెట్టేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే హరయే అనుకుంటా. అమ్మ హరయే నమః అన్నమ్మ. ఈ టైంలో డేలైట్ ఏమన్నా పెట్టుకున్నావా? చేస్తున్నావా? ఏదైతే అది అయింది అది చెప్పేయండి. మనం ఏర్పాటు చేస్తున్నాం. డేలైట్ కొంచెం టైం అయ్యేసరికి డల్ అయిపోతుంది. డల్ అవుతుంది. కరెంట్ ఉంటేనే వస్తుంది. సమయం కూడా అయింది. నిమిషం ఉన్నది. 2 నిమిషాలు మార్చాలి. సమయం ఇంకొక 2 నిమిషాలు. సమయం ఇంకొక 2 నిమిషాలు అయిపోతుందా? ఈ రోజుకి నేను అరగంట పెంచుతున్నాను. ఇక కూర్మమూర్తి ఇట్లా అంటున్నాడు 5వ అధ్యాయం వచ్చేటప్పటికి, ఓ శ్రేష్ఠ బ్రాహ్మణులారా, స్వయంభూ బ్రహ్మకు గడిచిన కాలాన్ని లెక్కించడం ఎన్నేళ్ళైనా సాధ్యం కాదు. ఈ స్వయంభూ బ్రహ్మ ఉన్నాడే, వాడు ఎన్నేళ్ళు గడిచినాయి అని లెక్క పెట్టండి మీరు. వాడు కాలంలో ఉండేవాడు కాదు, వాడు కాలాతీతుడు. అందుకనే అమ్మవారు ఓ సందర్భంలో పురాణం అడిగితే కాలాతీత ప్రయాణము చేయడం ఎట్లా అని అమ్మవారికి పరమేశ్వరుడు బోధించాడు. అద్వైత వేదాంత గ్రంథం అద్భుతంగా ఉంటుంది. అది ఇప్పటిదాకా తెలుగులో మాత్రం ఎవరు నేను చెప్పంగా వినలేదు. వాళ్ళు చెప్పే ప్రవచనకర్తలు ఎవరు చెప్పలేదు. అద్భుతమైన గ్రంథం. కాలాన్ని దాటి కాలానికి అతీతంగా వెళ్ళి ప్రయాణం చేయడానికి అవసరమైనటువంటి ఏమిటి ఈ ఉపాధికి, ఇదే విషయం అడిగింది అమ్మవారు పరమాత్మ. దీని మీద ఒక పెద్ద అద్భుతమైనటువంటి ఉపన్యాసం చెప్పేశాడు పరమాత్మ. విశేషంగా ఉన్నాను కాబట్టి సాధ్యం కాదమ్మా. సంక్షేపంగా కాలగణన 2 పదార్థాలుగా చేయడమైంది. అవే పరమకాలము, గడిచిన తర్వాత ప్రళయకాలము. పరమకాలము, ప్రళయం తర్వాత గడిచిన కాలం. ఇంతగా లెక్కేసుకోవాల్సింది. ఇప్పుడు మన వాళ్ళందరూ కార్బన్ డేటింగ్, తొక్క, తోటకూర, అది ఇది అని చూస్తున్నారు. ఇప్పుడు పరమాత్మ చెప్పేటటువంటి గణనం చూడండి ఎలా ఉందో.
ఇప్పుడు ఇక్కడ చెట్టు నీకు కనిపిస్తోంది, ఈ చెట్టు టైం నువ్వు క్యాలిక్యులేట్ చేస్తావు, కానీ ఈ చెట్టు అనేకమైన అణువులు కలవడం వల్ల కదా ఈ చెట్టు ఇప్పుడు అయింది. ఇక్కడ అనేకమైన అణువులు కలిసినాయిగా. ఈ అణువులు ఈ చెట్టుతోటి పుట్టలా, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ అణువుల కాలాన్ని లెక్కవై చెట్టు కాలాన్ని కార్బన్ డేటింగ్ చేస్తాం. అణువుల కాలాన్ని చెప్పు. అటామిక్ టైం మారిపోలేదు, మారిపోయిందిగా. ఈ శరీరంలో ఉండే అణువులన్నీ కూడా ఇంతకు ముందు వేరే వేరే పనులు చేసినాయి, ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి అటు, అటు నుంచి ఇటు మారుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆ పరిణామం చెందుతూ ఉంది ఇది, అవునా? కాబట్టి కాలాన్ని ఎలా గణించాలి ఇప్పటికి ఇంకా సైన్స్ చేయరా అని చేయరా. అసలు వాడి ఆలోచనలో కూడా అందిందో లేదో డౌటే. ఈ మధ్య వస్తున్నారు కొత్తగా అటామిక్ టైం అని, అక్కడికి వెళ్తున్నారు. కాబట్టి కాలానికి కూడా పరమకాలం అనేది ఒకటి ఉందయ్యా, ప్రళయకాలం అనేది ఉంటుంది. ప్రళయకాలాన్ని నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు ఈ వస్తువులు ఇక్కడి నుంచి మారిపోయి వేరే దాంట్లోకి వెళ్ళినాయి, తర్వాత టైం ఎక్కడికి వెళ్ళినాయో క్యాల్కులేట్ చేసి చెప్పమనండి. ఎనర్జీ ఎటు నుంచి ఎటు తిరుగుతుందో క్యాల్కులేషన్ చేసి చెప్పమనండి. ఎవ్వరి తరంగా కాబట్టి సామాన్యమైనటువంటి పురాణాలు కాదమ్మా ఇవేవో పుక్కిట పురాణాలు అంటుంటారు. పుక్కిట పురాణాలు కాదు, ఇందులో గొప్పమైనటువంటి సత్యాలు ఉన్నాయి. అర్థం చేసుకోగలిగే బుద్ధి శక్తి లేని వాడు పుక్కిట పురాణం అంటారు. అద్భుతంగా పాపం ఎట్లా ఉంటుందంటే, మళ్ళీ చిన్న కథ చెప్తా. ఆయన 2 నిమిషాలే టైం ఉందన్నారు కాబట్టి నేను ఎలా అయినా 40 నిమిషాలు పెంచాలనుకుంటున్నాను కాబట్టి మీకేం బెంగ లేదు, ఏం భయం లేదు. 40 నిమిషాలు పెరిగినా నష్టం కూడా లేదు. ఒక చిన్న కథ చెప్తా అమ్మా. ఓసారి ఒక ఊళ్ళో చాలా గొప్ప గణపాఠి ఉండేవాడు, మహా గొప్ప వేద పండితుడు. ఆయన ఎప్పుడు ఇల్లు దాటి బయటకు వెళ్ళేవాడు కాదు, ఇంట్లోనే చదువుకునేవాడు. వచ్చే పంట దేవతార్చన, భగవంతుడు అర్చన అన్ని చేసుకుంటూ ఆ ఊళ్ళో ఉంటూ ఉండేవాడు, ఎప్పుడు బయటకు వెళ్ళాడు. పాపం ఒకసారి గొప్ప సంగీత సభ ఒకటి పెట్టారు. సభ పెట్టేటప్పటికీ దీనికి మరి ఎవరైనా ప్రధానమైనటువంటి అధ్యక్ష పదవిలో కూర్చునేవాడు కావాలి కదా. ఈయన చాలా గొప్ప నైష్ఠిక కర్మ ఉన్నటువంటి వాడు, మహానుభావుడు. ఈయనని పిలుద్దామని ఆ వేద పండితుడిని పిలిచారు. ఆయన ఎప్పుడు అంతకుముందు సభలు కానీ ప్రపంచం తెలియదు. ఆయన వచ్చాడు, కూర్చున్నాడు. ఈ సంగీత విద్వాంసుడు బాగా చాలాసేపు ఒక కీర్తన తీసుకొని అరగంట పాడాడు. అరగంట పాడితే ఏమవుతుందమ్మా, ఎందరో అని ఒకసారి అంటాడు. అలాంటి వాళ్ళు ఎందరో అని అనుమానాస్పదంగా ఒకసారి అంటాడు. రకరకాలుగా వాడు పాడుకుంటాడు. ఇలా వీడు ఒకటే దాన్ని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అంటూ అరగంట పాడాడు. మొత్తం పాట అయ్యాక మైక్ ఇచ్చారు, అయ్యా మీరు మాట్లాడండి అని. ఆయన అన్నాడు, ఏమిటయ్యా ఒకటే మాటను 5-6 సార్లు అంటున్నావు, మేము ఏకసంతాగ్రహులం కాదనా, మాకు తెలివితేటలు లేవనా, ఒకసారి చెప్తే అర్థం కాదనా, మా ఊళ్ళో వాళ్ళందరూ అంత వెర్రివాళ్ళు అనుకుంటున్నా, ఎప్పుడు బయటికి వెళ్ళాలా. ఇక వాడు సంగీతంలో వాడే ఐడిటిని ఏమిట్రా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు దిగుబాటు, మా దగ్గర ఏకసంతాగ్రహం ఈ ఊళ్ళో ఒకసారి చెప్తే పట్టేస్తారు. అయితే సార్, అయ్యో మీ ఊళ్ళో వాళ్ళు అంత గొప్ప వాళ్ళని తెలియక పాడారండి, క్షమించండి అన్నాడు. అది సంగీతం యొక్క చర్య. అది అర్థం కాలేదనుకోండి ఇలాగే ఉంటుంది. అర్థం కానప్పుడు మనకి ఏదైనా కూడా అదే పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి బ్రహ్మాయుష్యం ఒక 100 సంవత్సరాలుగా చెప్పడం అయింది. ఈ బ్రహ్మాయుష్ కాలాన్నే పరమనే పేరుతో చెప్తారు. ఈ పరంలో సగభాగమే పరార్థం అని పిలుస్తారు. పరార్థి పరమస్పష్ట స్తుష్ట పుష్ట సుభేక్షణ అన్ని మనకి చూపిస్తూ ఉంటారు. ఓ బ్రాహ్మణోత్తములారా, 15 నిమిషాలకి ఒక కాష్ట, 30 కాష్టాలకు ఒక కళ, 30 కళల సమయాన్ని ముహూర్త కాలం అంటారు. అదే 30 ముహూర్తాల కాలం మానవుడికి రాత్రింబగుళ్ళవు. అదే సంఖ్యలో 30 అహోరాత్రాలు ఒక మాసము, 2 పక్షాలు కలిగినటువంటిది. ఆ మాసాలు ఒక 6 మాసాలు కలిస్తే ఆయనం అవుతుంది. దక్షిణ ఉత్తరాయణాలని 2 ఆయనాలు. ఒక సంవత్సరం దక్షిణాయనం దేవతలకి రాత్రి, ఉత్తరాయణం పగళ్ళు అవుతాయి. ఇది దేవతల కాలం చెప్తున్నారు. దేవతలు 12,000 సంవత్సరాలకు కృత, త్రేత ఇత్యాది నామాలతో 4 యుగాల విభాగం ఉంది. దాన్ని వివరిస్తారు వినండి. 4,000 దేవతల సంవత్సరాల కాలం కృతయుగం అని చెప్పారు.
కృతయుగ ప్రమాణంగానే అనగా 400 సంవత్సరాల కాలం సంధ్య, అట్లాగే సంధ్యాంశం కృతయుగపు సంధి కాలం అవుతుంది. కృతయుగ సంధ్యాంశాన్ని వదిలిపెట్టి క్రమంగా 300, 200, 100 లెక్కతో 600 సంవత్సరాల త్రేతా ద్వాపర కలియుగాల సంధ్య అట్లాగే సంధ్యా కాలాలు అవుతాయి. కాలజ్ఞానానికి సంధ్యాంశాలు లేకుండా త్రేతా ద్వాపర యుగాలు అట్లాగే కలియుగం వరుసగా 3, 2, 1000 దివ్య వర్షాలుగా చెప్పబడుతున్నాయి. ఇది నేను మీకు విడమర్చి చెప్పినా గుర్తుండదు కాబట్టి మళ్ళీ మీ అంతటా మీరు చదువుకొని శ్రద్ధగా దాని మీద దృష్టి పెడితే తప్ప ఉపన్యాసంలో మీకు అర్థం అంత జ్ఞాపక శక్తిలో ఉండదు కాబట్టి చదువుకుంటూ వెళ్తున్నాను జాగ్రత్తగా. తర్వాత మీరు చదువుకోండి, పూర్వ పురాణం తీసి, ఇది 5వ అధ్యాయంలో వస్తుంది. మళ్ళీ మీరు కూడా కృషి చేయాలి. ఆవు గడ్డి తిన్న తర్వాత నెమరేసుకున్నట్టుగా ఈ బుద్ధి కూడా ఎక్కడైనా పొరపాటున ఈ పురాణం అనే గడ్డి తిన్న తర్వాత నెమరేసుకుంటూ ఉండాలి. అర్థమైనా? అప్పుడు మంచి పాలు వస్తాయి. అదే మన జీవితానికి అవసరమైన అమృత తుల్యమైనటువంటి వెయ్యినిచ్చేది అవుతుంది, శాశ్వతుల్ని చేస్తుంది మనల్ని. కాబట్టి శాశ్వతులు కావాలి అంటే పురాణం వినంగానే అయిపోవాలి, విన్నది నెమరేయాలి. శ్రవణము, మననము, నిధిధ్యాసనం ఇది అవసరం. కాబట్టి శ్రవణం తోటి ఆగిపోవద్దు. భగవంతుడు ఈ చెవుల్ని చాలా విశేషంగా ఇచ్చాడు. మొత్తం 9 రంధ్రాలు ఇచ్చాడు భగవంతుడు. అన్ని విశేషమైన చెవులు కొంచెం ఎక్కువ విశేషం. ఎందుకు? మొదటి భూతమైన ఆకాశానికి చెందినవి. కళ్ళు ఇలా మూసేయచ్చు, ముక్కు బిగబట్టచ్చు, నోరు మూసుకోవచ్చు కదా. మిగతా ఇంద్రియాలను కూడా బిగబట్టచ్చు. లేకపోతే ఎక్కడికక్కడ పోసేస్తుంటాడు వాడు, ప్రతి మనిషి కాకుండా బిగబడుతున్నాడు వాడు. కాబట్టి ఇవన్నీ బిగబట్టగలిగేవి. కానీ అన్నిటికీ తలుపులు పెట్టిన భగవంతుడు ఈ చెవులకి తలుపులు పెట్ట. ఎందుకో తెలుసా అమ్మా? ఇది ఎమర్జెన్సీ డోర్. ఏదో ఒకనాడు ఎవరో ఒక మహానుభావుడు ఒక మహత్తరమైనటువంటి విషయాన్ని మహత్తరమైనటువంటి ఆత్మానుగ్రహం వల్ల చెప్పినప్పుడు వినివాడు తరించాలి అని మిగతా అన్నిటికీ డోర్లు పెట్టినటువంటి స్వామి ఈ చెవులకి డోర్ పెట్టాల. ఏది? చెవిటివాడైతే తప్ప. ఇక మూలమైనటువంటి ఆకాశమే బిగుసుకుంటే తప్ప, పెద్ద భూతమైన ఆకాశం దెబ్బతింటే తప్ప వినిపీకపోవడం అనేది ఉండదు. కాబట్టి ఎమర్జెన్సీ డోర్ ఇది భగవంతుడు మనకి ఇచ్చింది. ఈ ఎమర్జెన్సీ డోర్లో శ్రద్ధగా విన్న తర్వాత దాన్ని మననం చేసుకొని నెమరు వేసుకొని ఆ తర్వాత దాంట్లో నుంచి అవసరమయ్యేటువంటి నిధి. ఈ గడ్డి ఎందుకు తిన్నది? అది పాలు, క్షీరం, జడమైనటువంటి దాన్ని కదా మనం తీసుకుంది. జడము చైతన్యం అవుతుంది, చైతన్యం జడం అవుతుంది. తెలుసా మీకు ఈ విషయం? కందికట్ట జడమా చైతన్యమా? బాగా అయిపోయింది. పొలంలో కోత కోసారు, చొప్పకట్ట తెచ్చారు, చొప్పకట్ట అక్కడ పడేశారు. ఇప్పుడు ఆ చొప్పకట్ట జడమా చైతన్యమా? జడమే కదా, జడమేనా? అది ఆవు తిందనుకోండి, పాల కింద మారుతోందా? పేడ కింద వస్తుందా? పేడలో అవసరమైన నైట్రోజన్, ఫాస్ఫరస్ అన్ని వచ్చి మళ్ళీ భూమిలో నుంచి చైతన్యమైన జీవం పుట్టుకొస్తుందా? జడం ఏమైంది? ఆవు దగ్గరికి వెళ్తే చైతన్యం కింద మారింది. అవునా? జడాన్ని చైతన్యం చేసే లక్షణము ఆ గోవుకుంది. గో అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలు కూడా ఈ శరీరం ఏమిటి? మాంసం జడమా చైతన్యమా? నరాలు జడమా చైతన్యమా? నువ్వు చైతన్యం అనుకుండేటటువంటి దాంట్లో ఈ జడం అంతా ఉంది. ఈ జడం అనేది చైతన్యం కావాలంటే ఆ కందికట్టని ఆవు తిన్నట్టుగా పురాణాలు నువ్వు తీసుకో. అప్పుడు జడమైనటువంటి ఈ మాంసం అంతా చైతన్యమయమవుతుంది. తద్వారా నువ్వు చైతన్య స్వరూపుడు అవుతావు. కాబట్టి జడాన్ని చైతన్యము, ఒకప్పుడు చైతన్యము జడముగా కూడా మారుతూ ఉంటుంది. దీన్ని చైతన్యం చెయ్యాలంటే పురాణాలు వినాలి, మళ్ళీ స్మరణ చేసుకోవాలి. ఇంటికి ఒక్కసారి వినంగానే అయిపోదు. కొన్ని మందులు వారం రోజుల పాటు కోర్సుగా ఇస్తారు. కోర్సులు తెచ్చుకుంటాం, యాంటీబయాటిక్స్ అవసరం లేకపోయినా కోర్సులు. ఇది కూడా ఒక కోర్సే. దీన్ని కూడా బాగా ఉపవాసాలు, దీక్షలు, శ్రద్ధమైనటువంటి ఆహారాలు అన్ని తీసుకుంటూ కోర్సుగా తీసుకోవాలి. మందిది కోర్సు మందిది.
కాబట్టి అలా తీసుకుంటే దాని ఫలితం ఎక్కువ ఉంటుంది. అందుకని మననం చేయండి వెళ్ళిన తర్వాత అని చెప్పి కృతయుగ సంధ్యాంశాన్ని వదిలి క్రమంగా 300, 200, 100 లెక్కతో 600 సంవత్సరాల తేడా ద్వాపర కలియుగాల సంధ్య, అట్లాగే సంధ్యాకాలం అవుతాయి. కాలజ్ఞానానికి సంధ్యాంశాలు లేకుండా త్రేత ద్వాపర యుగాలు అట్లే కలియుగం వరుసగా 3-2,000 దివ్య వర్షాలుగా చెప్పబడింది. ఈ దేవతలు 12,000 సంవత్సరాల కాల పరిణామం కొంత అధికంగా చెప్పబడింది. దీనికి 71 రెట్ల కాలాన్ని ఒక మన్వంతర కాలము అని చెప్తారు. ఇక మొత్తం చెప్పాలంటే 4,20,000 సంవత్సరాలు కలియుగం అయితే దానికి ఇంకొక 0 చేస్తే 42 లక్షల సంవత్సరాలు. ఈ 4,20,000కి ఇంకొక 4,20,000 కలిపితే ద్వాపరం కాలం, దానికి ఇంకో 4,20,000 కలిపితే త్రేతాయుగం, అంటే 12 లక్షల చిల్లరలో వస్తుంది. దానికి ఇంకో 4,20,000 కలిపితే కృతయుగం. ఇది కాలం సింపుల్ గా బయట అర్థమయ్యేట్టుగా కొంచెం చెప్పుకోవాలంటే, ఓ బ్రాహ్మణులారా, బ్రహ్మ ఒక్క దినంలో 14 మన్వంతరాలు అవుతాయి. వాళ్ళందరూ స్వయంభువు మొదలైన అట్లే సావర్ణికాదులు ఉంటారు. ఆ మన్వంతరాధిపులైన సర్వేశ్వరులు ఈ 7 ద్వీపాలు పర్వతాలు గల పృథ్వీని ఒక 1000 యుగాల వరకు సంపూర్ణంగా పాలిస్తారు. సంపూర్ణంగా 1000 యుగాలు పాలిస్తారు. ఓ మన్వంతరాన్ని వివరించడంలో ఇతర మన్వంతరాలన్నీ వివరించినట్టే భావించాలి. ఇందులో సందేహించాల్సిన పని లేదు. ప్రతి కల్పము పూర్వకల్పంతో సమానంగా ఉంటుంది. ఒక కల్పం బ్రహ్మకు ఒక పగలవుతుంది, రాత్రి కూడా ఒక కల్పమే. విద్వాంసులు ఒక 1000 చతుర్యుగాలు ఒక కల్పం అని చెప్పారు. శ్రేష్ఠులైన బ్రాహ్మణులారా, 360 కల్పాలు బ్రహ్మకు ఒక సంవత్సర కాలం. అంటే ఎన్నైనా 1000 చతుర్యుగాలు ఒక కల్పం అయితే ఇప్పుడు 360 కల్పాలు బ్రహ్మకు ఒక సంవత్సర కాలం. దాన్ని 3 కాలానికి పర అని పేరు. దగ్గర ఎంత వచ్చిందండి? 36,000 కల్పాలు బాగా కలిపితే 100 వర్షాలు అవుతుంది ఆయనకి. 360 × 100 అది ఆయన ఆయు ప్రమాణం. ఈ పరకాలం గడిచిపోగా తత్వాలు అనే మూలకారకమైన ప్రకృతిలో లయమవుతున్నాయి. అందువల్ల విద్వాంసులు దీన్ని ప్రాకృత ప్రతిసంచరం, ప్రాకృత ప్రళయం అంటారు. అప్పుడు ఒక ప్రాకృత ప్రళయం వస్తుంది ఈ అయిపోగానే. ఆ తర్వాత బ్రహ్మ, ప్రాణులు, వాసుదేవుడు, శంకరులు సృష్టి కాలం ద్వారానే జరుగుతుంది. మళ్ళీ ఆ కాలమే వీళ్ళని సంహరిస్తుంది. ఈ కాలం సాక్షాత్తు భగవంతుడు, అనంతుడు, అజరుడు, అమరుడు, అట్లే అనాది కూడా సర్వవ్యాపి స్వతంత్రుడు అయినందువల్ల, అందరి ఆత్మస్వరూపుడు అయినందువల్ల అతడు మహేశ్వరుడు అని అంటాడు. చెప్పండి. అనాదిరేష భగవాన్ కాలో అనంతో అజరో అమరః సర్వగత్వాత్ స్వతంత్రత్వాత్ సర్వాత్మాన్ మహేశ్వరః అని చెప్తున్నారు. కాబట్టి ఇక చెప్పండి. బ్రహ్మణో బహవో రుద్ర యన్మే నారాయణాదయ ఏకో హి భగవాన్ ఈశః కాలః కవిరితి శృతి అని చెప్తూ బ్రహ్మ, రుద్ర, నారాయణాలు చాలా మంది ఉన్నారు, కానీ దీంట్లో ప్రభువైన భగవంతుడు ఒక్కడే. అతనినే కాలము అని పిలుస్తారు, కవి అని వేదం అభిప్రాయిస్తుంది. ఓ బ్రాహ్మణులారా, ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఒక పదార్థం గడిచిపోయిందంటే ఒక సగం ఎంతైంది? 50 ఏళ్ళు పూర్తయిపోయినాయి. ఇప్పుడున్న బ్రహ్మగారి 50 ఏళ్ళు పూర్తయిపోయినాయి. రెండవ పదార్థం నడుస్తుంది. ద్వితీయ పదార్థే శ్వేత కల్పే అంటున్నాం కదా. రెండవ పదార్థంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఒక సంవత్సరం కూడా కాల. ఆ పదార్థంలో ఇప్పుడు 8వ కల్పం, బ్రహ్మదేవుడికి గడిచిన 7వ కల్పాన్ని విద్వాంసులు పాత్మ అన్నారు. ప్రస్తుతం వరాహ కల్పం నడుస్తోంది. దీని విస్తరాన్ని నేను వివరిస్తాను. పూర్వ పురాణే కాల సంఖ్యా వివరణం నామ 5వ హరయే నమః. హరయే నమః. మీరందరూ పెద్దగా చెప్తున్నారు. గోవిందా ఎందుకు వచ్చింది గోవిందా అని పెద్దగా? శివ శివేతి 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 వా
భవ భవేతి 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 వా హర హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం. అమ్మ మీ అందరికీ ఒక చిన్న అభ్యర్థన చేద్దాం అనుకుంటున్నా. పోర్షన్ బాగా ఉంది, నిజమైనటువంటి శ్రద్ధ ఉన్నవాళ్ళు, పాపం కొంతమందికి ఇబ్బందులు ఉండి రాలేకపోవచ్చు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎవరో నాకు తెలియదు. రేపు 9:00 ఎంతమంది రాగలుగుతాము? అబ్బాయి చేతులు లేవట్లేదే, 2 చేతులు లేచి అంటే మీరు 7:00కి రండి. ఆడవాళ్ళు రాగలుగుతారు, కొంతమంది మగవాళ్ళకి కష్టం. సరే అమ్మా, జనం వస్తే జనానికి చెప్తా, లేకపోతే జనార్దనుడికి చెప్తా. నేను మాత్రం చెప్తా, రేపు 9:00కి మొదలు పెట్టుకున్నా. ఏమ్మా ఇప్పుడు నాకు జనమే కావాలంటే రైల్వే స్టేషన్ లో లేరా, బస్ స్టేషన్ లో లేరా, వైన్ షాపుల్లో లేరా? ఎందుకు ఆ జనం? అమ్ముతాను నాకు సరిపోయే జనం చాలు. ఎంతమంది ఉన్నా రేపు 9:00 నన్ను భరించండి, తప్పదు. మీకు ఇంకో అవకాశం కూడా లేదు. అయితే మీకు తప్పించుకునే అవకాశం ఉంది, ఇక్కడికి రాకపోతే. ఇక్కడికి వస్తే మాత్రం తప్పదు. కాబట్టి రేపు 9:00 మనం మొదలు పెట్టుకుందాం. చాలా అద్భుతంగా గానం చేశాడు. పేరు నన్ను వెంకటేశు. నేను ఏదో అనుకున్నాను కానీ ఆయన చిత్రమే కాదు, స్వరం కూడా విచిత్రంగా ఉంది. బొమ్మ తీయడం ఒక దాంట్లోనే గొప్పవాడు అనుకున్నాను. పాటతో బొమ్మలు చూపించాడంటే విషయం ఉంటాయి, కెమెరాతోనే కాకుండా అసలు మొత్తం అంతా చూపించాడమ్మా. ఒకసారి గంగమ్మని చూపించాడు. ఎవరు? సొంత పాట బొమ్మ, కలంతో కూడా బొమ్మలు చూపిస్తున్నాడు ఆయన. కలంతో, గళంతో, కెమెరాతో ఇన్ని రకాల బొమ్మలు చూపిస్తున్నాడు. మొత్తం అంతా కనిపించిందమ్మా. అటు భిక్షుకేశ్వరుడు వదల్లా, గౌతమేశ్వరుడు వదలలేదు, ఏది వదలలేదు. ఇంకొక పాట ఉంది స్వామి, గంగమ్మ కూడా ఇంకొక పాట మంత్రపురి, ఇంకొక పాట ఉన్నది, అది అన్ని ఆలయాలు వస్తాయి. నేను చిన్న కోరిక ఏమిటయ్యా అంటే, రేపు ఆయన ధోతి ఉత్తరయ్యం మీద వచ్చి వీడియో తీస్తాడు. ఏమో ఆయన అడగట్లా, అలా తీసినప్పుడు కెమెరా ఆయన వైపుకి తిప్పి రేపు ఈ కెమెరాలో ఆయనతో పాటించడం టెలికాస్ట్ చేయండి. అద్భుతంగా అతను ఎప్పుడు చిత్రించడమే కానీ ఆయన డైరెక్ట్ చేయడంగా రేపు పోయిస్తాడు తప్పకుండా. ఇప్పుడు నేను చెప్పిన మాట ఎడిటింగ్ చేసేటప్పుడు వింటాడు, కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన పని కూడా లేదు. నేను చెప్పింది లేకపోతే ఇంకొక కథ పనిగా. కాబట్టి చక్కగా దిగ్విజయంగా ఒక మంచి పాట ఆయన గళం నుంచి వినాలనే కోరిక వచ్చింది. అయితే ఇందాక ఆ తల్లి పాడబోతూ ఆడింది. ఆ ఒక్క పాట వింటూ ఇప్పుడు ఈ పూట నేను స్వస్తి ఇక్కడ చెప్తున్నాను. అందరూ కూడా ఒక్కసారి చెప్పండి. ఏకం మాత్ర వ్యతీతంతో పరార్థం బ్రహ్మణో విజాః సాంప్రతం వర్తతే తద్వత్ తస్య కల్పో అయం అష్టమః. యోతీత అంటే యో అతీత అని వస్తుంది, కానీ వాళ్ళు ఛందస్సు కోసం యోతీత అంటారు. ఆ పలికినట్టు ఉండాలి, పలికినట్టు ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు అమర ప్రభువు అని చెప్పాలి దగ్గర, అక్కడ ఆ అని రాయలేదు, ఓ చిన్న గుర్తు పెడతారు. మనం అందరము మరప్రభువు అనుకుంటాం. అక్కడ ఆపకూడదు, వెనక వాక్యంతో కలుపుతూ ఆ అనే శబ్దాన్ని ఆపకుండా చెప్పుకుంటాడు. అమర ప్రభువు అనే పదం వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా అదే యోధీత అంటే మీరు కూడా యోధీత అంటే ఆ వస్తుంది. యోధీత తీత అంటే తీతాహ యోధీత. సప్తమః కల్పః పార్థువ ఇత్యుచ్యతే బుధైః. వరాహో వర్తతే కల్పః తస్య వక్ష్యామి విస్తరం. ఆసీదేకార్ణవం ఘోరమ విభాగం తమోమయం శాంతవాదాదికం సర్వం నా ప్రాణ్యాయత కించన అని రేపటి శ్లోకం కూడా చెప్పుకొని రేపు 9ంటికి మీకు మళ్ళీ కష్టాలన్నీ
ఇవ్వడానికి ఇంకో పార్ట్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఈ పూటకి స్వస్తి. హరి ఓం తత్సత్. హరే నమః.